మీరు సరౌండింగ్స్ వెంచర్స్ అన్ని కంపేర్ చేసుకోండి. 18,000 ఎబోనే ఉన్నది. ఆ వెంచర్స్ అన్నిటికన్నా కూడా మనం తక్కువ ప్రైస్ ఇవ్వడం జరిగింది. లీగల్ ఒపీనియన్. ఇది ప్లాట్ కి సంబంధించి ఒరిజినల్ సేల్ డేట్. అదే విధంగా ఇది వచ్చేసి మనకి డాక్యుమెంట్ 40-50 ప్లస్ ఇయర్స్ కి సంబంధించిన 50 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్. హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వెంచర్ లో ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అద్భుతమైన వెంచర్ ఎందుకు అంటున్నానంటే ముచ్చర్ల 4th సిటీలో ఉంది. ఈ ప్లాట్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓనర్ గారు ఒరిజినల్ డాక్యుమెంట్లతో మీ ముందుకు రావడం జరిగింది. మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో అమ్మడం జరుగుతుంది. ఈ విషయాలు పూర్తిగా తెలవాలంటే వీడియో చాలా మంచిగా ఉండబోతుంది. వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దని మా యొక్క మనవి. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి, ఈ ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను. మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో ఈ రోజు మనం ముచ్చర్ల 4th సిటీలో ఉన్న ఈ HMDA ఫ్లాట్ లో ముందుకు వచ్చాం. రేటు గురించి మనం మాట్లాడుకునే ముందు హైడ్రా గురించి చెప్పడం మన బాధ్యత. మన ప్లాట్ గానీ HMDA లేఅవుట్ గానీ హైడ్రా పరిధి కింద మన వస్తుందా? దాని గురించి చాలా క్లియర్ గా చెప్పండి. ఓకే, మనది వచ్చేసి ఇది వెంచర్ HMDA అప్రూవ్డ్ లేఅవుట్. ఓకే, ముచ్చర్ల ఏదైతే 4th సిటీ ఉందో ఆ 4th సిటీకి ఆనుకొని ఉంటుంది. ఇది FTL జోన్ గానీ బఫర్ జోన్ గానీ ఎటువంటి హైడ్రాకి రిలేటెడ్ గా లేదు. దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చుట్టూ ఉన్న 70+ ఇయర్స్ 80+ ఇయర్స్ నుంచి ఉన్న స్థానికులను అడిగి కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం క్లియర్ కట్ గా ఇది ఎటువంటి FTL జోన్ కి రాదు. సూపర్ సార్. ఓకే సార్, చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల లొకేషన్ హైట్స్ గానీ ఈ వెంచర్ డెవలప్మెంట్స్ గానీ ఎలాంటివి ఉన్నాయి ఒకసారి క్లియర్ గా చెప్పండి. మొదటగా వెంచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం మొత్తం వచ్చేసి 54 ఎకరాల్లో ఉంటుంది వెంచర్. మనకి HMD అనగానే మినిమం 33 ఫీట్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మన వెంచర్ లో వచ్చేసి మినిమం 40 ఫీట్ రోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నిలబడేది ఇది 50 ఫీట్ రోడ్, 50 ఫీట్ల రోడ్, ఇన్నర్ రోడ్లు 40 ఫీట్ రోడ్. మీకు మినిమం 33 ఫీట్ల రోడ్ ఎక్కడ కనిపించదు. 50 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ రోడ్ ఈ విధంగా ఉంటుంది మన వెంచర్ లో. మొత్తం 54 ఎకరాల్లో మనం 11 ఎకరాలను పార్క్ లకే వదిలేసినాం. అంటే గ్రీనరీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినాం. మనది ఓల్డ్ వెంచర్ కాబట్టి గ్రీనరీకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి రోడ్లకు కూడా మంచి కనెక్టివిటీ తోని ఇప్పుడు ఈ విధంగా వెంచర్ డెవలప్ అయింది. ఇంకా సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి అయితే లొకేషన్ హైలైట్స్ చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాపిక్ 4th సిటీ. ఏదైతే 4th సిటీ ముచ్చర్ల 4th సిటీ ఉందో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఎలాగ ఉందో ముచ్చర్లాబాద్ అని రీసెంట్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 4th సిటీకి దగ్గరలో ఉన్నాం. 4th సిటీలోనే ఉన్నాం, దగ్గరలో కాదు 4th సిటీలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ప్రజెంట్ అనౌన్స్ చేసిన AICT ఉంది 200 ఎకర్స్ లో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది 250 ఎకర్స్ లో, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అవన్నీ వాటన్నిటికీ వెరీ నియర్ గా ఉంటున్నాం మనము. అదే విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది అమెజాన్ డాటా సెంటర్ బేగం కల్చర్లా, దానికి వెరీ నియర్ గా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ, దానికి వెరీ నియర్ గా ఉన్నాము. రోడ్ కనెక్టివిటీ కూడా చూసుకున్నట్లయితే మనకి శ్రీశైలం హైవే నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ఇప్పుడు మన 4th లైన్ ఏదైతే శ్రీశైలం డెవలప్ అవుతుందో 800 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కారిడార్ 9 వెరీ రీసెంట్ గా అనౌన్స్ చేసిన మెట్రో రైల్ ప్రాజెక్టు 40 కిలోమీటర్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీకి మెట్రో రైల్ ప్రపోజల్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 40 కిలోమీటర్స్ అది మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా వస్తుంది మనకి నెక్స్ట్. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఎయిర్పోర్ట్ కి వెరీ నియర్ గా ఉంటాం. 30 మినిట్స్ డ్రైవ్ లో ఎయిర్పోర్ట్ కు ఉంటాం. తుక్కుగూడకు వెరీ నియర్ గా ఉంటాం. మనం ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి తుక్కుగూడలో ఉన్నటువంటి ఈ సిటీ, ప్యాప్ సిటీ వెరీ లాక్స్ లలో ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ కి వెరీ నియర్ గా ఉంటాం. సో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వెరీ నియర్ గా ఉంటాం. కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ నెక్స్ట్ అనౌన్స్ చేసే 4th సిటీలో ఉన్నాం. సో ఇవన్నీ సరౌండింగ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చు మన వెంచర్. మన వెంచర్ ఏ జోన్ లో ఉంటుంది? మనది R1 జోన్ కొంచెం వస్తుంది. మెయిన్ జోన్ విషయంలో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ అన్ని రిలీజ్ అయిపోయినాయి. NOC, మార్గేజ్ అన్ని రిలీజ్ అయిపోయినాయి, రెడీ టు కన్స్ట్రక్షన్. రమేష్ సార్, HMDA నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. అదే విధంగా చుట్టుపక్కల లొకేషన్ లైట్స్ బాగున్నాయి. ఇప్పుడు మనం మీరు అమ్మబోయే ఫ్లాట్ దగ్గర దీని గురించి క్లియర్ గా చెప్పండి.
మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. 45-70 సైజ్ లో ఉంటుంది. 350 గజాలు. మనకి నార్త్ ఫేస్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. మనకి సౌత్ వచ్చేసి పార్క్ ఉంటుంది. అంటే రెండు సైడ్ లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అనేది హైలైట్, వెంటిలేషన్ బాగుంటుంది. మన ఆల్రెడీ వెంచర్ లో కూడా 20% ల్యాండ్ పార్క్ లకే ఇచ్చేసారు. రిమైనింగ్ 20% ల్యాండ్ రోడ్ల కోసం ఇచ్చేసారు. జస్ట్ ఒక 30%-35% లోనే ప్లాట్లు చేయడం జరిగింది. గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు బోర్ కూడా వేయడం జరిగింది. మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదు ఫామ్ హౌస్ లాగా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంచుకున్నా కూడా ఉంచుకోవచ్చు. ఆల్రెడీ మన వెంచర్ కూడా ఇల్లా కానుకొని ఉంటుంది. 4 సిటీ ఏదైతే ఉందో ముచ్చర్లాబాద్, ఈ 4 సిటీలో ఇల్లా కానుకొని ఉంటుంది మన వెంచర్ కూడా. ఓకే సార్ మనము స్టార్టింగ్ లో మార్కెట్ కన్నా ధర తక్కువ ఉన్నాం కదా. ఎస్ సార్. రేటు గురించే కాకుండా లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? మనం లీగల్ గా వచ్చేసి దీనికి సంబంధించి నేను ప్లాట్ కొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఇది మీరు కస్టమర్ ప్లాట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అడ్వకేట్ దగ్గర లీగల్ ఒపీనియన్. ఈ డాక్యుమెంట్ వచ్చేసి లీగల్ ఒపీనియన్. ఇది ప్లాట్ కి సంబంధించి ఒరిజినల్ సేల్ డేట్. అదే విధంగా ఇది వచ్చేసి మనకి డాక్యుమెంట్ 40-50+ ఇయర్స్ కి సంబంధించిన 50 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్స్. కంప్లీట్ లింక్ డాక్యుమెంట్. ఎక్కడెక్కడ నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ల్యాండ్, ఎవరెవరు దీని ప్రీవియస్ ఓనర్స్, దీనికి సంబంధించిన నాలా కన్వర్షన్ డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్, HMD అప్రూవల్ కాపీస్ అన్ని కూడా మనం క్లియర్ కట్ గా అన్ని వెరిఫై చేసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు చేసుకుంటాం కదా. అన్ని క్లియర్ కట్ గా తీసుకున్న తర్వాత ఓకే అనిపించిన తర్వాత నేను తీసుకోవడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ కూడా కస్టమర్ కావాలంటే తీసుకుందామని ఎవరైనా వస్తే వాళ్ళు అన్ని కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకే, లీగల్ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు మన కస్టమర్స్ రేట్ గురించి. అసలు రేట్ ఏముంది? ఆల్రెడీ మీకు తెలుసు, మీ దాంట్లో ఏది వచ్చినా కూడా ఛాలెంజింగ్ ప్రైస్ తోనే మీరు వస్తారు. మార్కెట్ లో ఉన్న దానికన్నా మనం ఇచ్చే దాంట్లో బెస్ట్ ప్రైస్ ఉంటేనే మీరు ముందుకు వస్తారు. సో మీరు మీ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మీరు సరౌండింగ్స్ వెంచర్స్ అన్ని కంపేర్ చేసుకోండి. 18,000 ఎబోనే ఉన్నది. ఆ వెంచర్స్ అన్నిటికన్నా కూడా మనం తక్కువ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నది పాత రేట్లు, పాత వెంచరు, పాత ఈ ఏ అయితే 4 సిటీ అని ఉందో ఈ అనౌన్స్మెంట్ అనేది లేనప్పుడు నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రేట్లు హైక్ అనేవి. సో నేను పాత రేట్ల ద్వారా తక్కువ తీసుకున్నాం కాబట్టి పక్క వెంచర్ల కన్నా నేను తక్కువ రేట్కి ఇవ్వగలుగుతున్నా. ఇప్పుడు నడుస్తున్న రేట్ ఏంది, మీరు ఇవ్వబోయే రేట్ ఏంది? సరౌండింగ్ వెంచర్ లో మీరు ఎంక్వైరీ చేసుకున్నట్లయితే 18,000 వరకు చెప్తున్నారు. సో మనం ఇది 13,000 కి ఫిక్స్ అని అనుకుంటున్నాను. లేదు వాళ్ళు ఏమైనా స్పాట్ పేమెంట్ చేస్తే ఏమన్నా అనుకుంటున్నాం. మాక్సిమం ఫిక్స్డ్ అనుకోండి, 13,000 రూపాయలకి అనుకుంటున్నారు. వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి ఏదైనా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, రేట్ అయితే మినిమం మార్కెట్ నుంచి 5,000 రూపాయలు తక్కువ ధర తక్కువ చెప్తున్నారు. చాలా అభినందనీయం ఈ విషయం. అయితే మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు అనుకుంటే మీ బ్యాంక్ లోన్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. అది మీరే దగ్గర ఉండి ఇప్పిస్తారా? దగ్గర ఉండి మనం ఏర్పాటు చేస్తాం. బ్యాంక్ పర్సన్స్ కొందరు ఉన్నారు, రిఫరెన్స్ ఇవ్వగలుగుతాను. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రమేష్ సార్ అయితే తను కొన్న ప్లాట్ అమ్మడానికి మన వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మార్కెట్ కన్నా ధర తక్కువ ఉంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అందులో ఎక్కడో పడేసినట్టు కాదు, HMD లేఅవుట్ లో 4th సిటీలో ఉన్నాం మనము. ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వెంచర్ గురించి కానీ ఈ ప్లాట్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే రమేష్ సార్ నంబర్ 5 ఇవ్వబడుతుంది. తను ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్లాట్ చూపించడమే కాకుండా లీగల్ పరంగా కానీ ప్రతి ఒక్కటి క్లియర్ గా మీకు లైవ్ లో చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు ఇదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వారికి కింద ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.